ఓయో టెక్నాలజీ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. టెక్నాలజీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణయ్ శశాంక్ ఇంజనీరింగ్ లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడు. ఇటీవల గేట్ ఎగ్జామ్లో ప్రణయ్ శశాంక్ కు ర్యాంక్ సాధించాడు. క్రెడిట్స్ ద్వారా పాస్ చేయాలని ప్రిన్సిపల్ను కోరాడు. కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ప్రణయ్ శశాంక్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తోటి విద్యార్థులు తరలించారు. విద్యార్థికి న్యాయం చేయాలని పలువురు స్టూడెంట్స్ కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. కెమికల్ టెక్నాలజీపై ప్రణయ్ శశాంక్ పుస్తకాన్ని రాశాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. మూడు గంటల సమయంలో సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్, తర్వాత అపోలో హాస్పిటల్, తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్, నేను ఆర్టీసీలో పనిచేస్తాను. అయితే ఫెనైల్ తాగడం వల్ల పాయిజన్ తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు. పాపం వాళ్ళే పిల్లలంతా కష్టపడి వీళ్ళని బతిమలాడి నిమ్స్కి నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. దానికి అయినటువంటి ఖర్చులు కూడా పిల్లలే షేర్ చేసుకొని అన్ని పెట్టడం జరిగింది. అయితే మా అబ్బాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు. ఏదైనా మాట్లాడుకుంటే ఆయనకు హానికరమైన మాటలే మాట్లాడుండొచ్చు. ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడితేనే ఆయన అంతా తట్టుకోలేక మరి సూసైడ్ అటెంప్ట్ చేసడం జరిగింది. ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉంచి రావడం జరిగింది. నేను సాగర్ ఇప్పుడు కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను. అడిగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక్కసారి వచ్చాడు, నిన్న వచ్చాడు మా దగ్గరికి, అది వీడియో తీసినాం. ఎందుకు వీడియో తీశారు సార్ మీరు అంటే? ఇవన్నీ మళ్ళీ ఆయన అట్లా చేస్తే చూపించుకోవడానికి వీడియో తీసుకున్నారు. అది అదర్ పర్సనల్ ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ. అది ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఎమోషనల్ ఇష్యూ. అది స్టూడెంట్ అట్లా చేశాడనేది ఒక ఎమోషన్, అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఇప్పుడు జేఎన్టీయూ లో కూడా ఎట్లుందంటే సార్ 0.5 రూల్ అని ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళు ఒక 2 సబ్జెక్టులు వదులుకునే ఆప్షన్ ఉంటుంది. 2 సబ్జెక్టులు వదులుకుంటే, ఒక బ్యాక్లాగ్ ఉంది 2 సబ్జెక్టులు వదులుకుంటే వాళ్ళకి కొంచెం ఫైనల్ సిజిపిఏలో కొంచెం అనేది కొంచెం కట్ చేస్తారు. సో అది అదన్నా చేసిన మాకు ఓకే అని అన్నాము. వాడు అప్పటి కూడా ఓకే అన్నాడు. అరౌండ్ 8.5 8.6 ఏముంది, సరే పోతే పోనీ లాస్ట్ కన్నా 8 అయినా మిగులుతుంది కదా అని అనుకున్నాడు. వానికి ఎగ్జామ్ రాసిన మినిమం 6.5 ఉంటే చాలు. వాడు అక్కడ కూడా ఓకే అనుకుంటు, అసలు గ్రేడ్స్ సంబంధం లేదు అనుకున్నాడు వాడు. సార్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్, వాళ్ళకి పని శాతం కాక 2 నెలల క్రితం